అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది శాసనసభలో. జనరల్గా మనందరికీ తెలిసినది, మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందంటే మన కోసం ఏ సంక్షేమాన్ని అందిస్తుందో, ఏ అభివృద్ధిని చేస్తూ ఉందో, ఈ నాగరికత ప్రపంచంలో మరింత మెరుగైన జీవితాన్ని మనం గడపడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో, పాలనలో ఎటువంటి సంస్కరణలు తీసుకొని మన భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందని చెప్పి మనంతా ఎదురు చూస్తాం. ఏంటేంటి ధరలు తగ్గించినారు, ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు, మా ఊరికి అభివృద్ధి కోసం ఎంత డబ్బులు పెట్టినారు, లేకుంటే ఒక వర్గానికి సంబంధించిన సంక్షేమానికి ఎన్ని వేల కోట్లు కేటాయించినారు, ఏ కొత్త చట్టాలు మనకు మేలు చేయబోతాయి, ఇటువంటి అంశాలు మనం జనరల్గా బడ్జెట్లో ఆశిస్తాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 3వ బడ్జెట్, 5 బడ్జెట్లు పెడతారు వాళ్ళు, ఏ ప్రభుత్వమైనా. చంద్రబాబు నాయుడు కూడా కూటమి నాయకుల సన్నిహితముతో, మిత్రత్వముతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇది 3వ బడ్జెట్. ఇంకా 2 పెడతారు వాళ్ళు. ఈ 3వ బడ్జెట్ కూడా మీరు ఆశించినట్టు, మేము ఆశించినట్టు మీ కొరకు ఆ బడ్జెట్లో అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, లేకుంటే మెరుగైనటువంటి మీ జీవన ప్రణామాలకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ ఏమీ లేదు. ఆద్యంతం ఆ బడ్జెట్ను మనం చదవగలిగితే, చూడగలిగితే అందులో కనిపించేది కోతలు కనబస్తాయి, వాతలు కనబస్తాయి, కూతలు కనబస్తాయి. చంద్రబాబు నాయుడు కూతలు ఇంతే. ఈ బడ్జెట్ ఆద్యంతం మనం వినగలిగితే, చదవగలిగితే కోతలు, వాతలు, కూతలు. ఏంటి ఈ కోతలంటే, లాస్ట్ సంవత్సరం ఒక 5 లక్షల మంది, జగన్మోహన్ రెడ్డి ఒక 70 లక్షల మందికో 72 లక్షల మందికో పెన్షన్ ఇచ్చిపోతే ఒక 5 లక్షల మందిని కోసినారు చూడు, ఇది కోత. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో 8 లక్షల మంది పెన్షన్దారులకు కోత కోయడానికి రంగం సిద్ధం చేసినారు. 8 లక్షల మందికి. అమ్మఒడి 82 లక్షల మందికి ఇవ్వాలా, 50 లక్షల మందికి కోత. 15,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలా, ఇయ్యరు. 8 ఇచ్చినారు, 10 ఇచ్చినారు, 12 ఇచ్చినారు, కోత. లేదు, గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం 3 ఇవ్వాలా. పోయిన సంవత్సరం 1 ఇచ్చినారు, 3 ఎగరగొట్టినారు ఒక సంవత్సరం. ఈ సంవత్సరం కూడా 3 సిలిండర్లు ఇవ్వడానికి 1,58,00,000 మంది గ్యాస్ కనెక్షన్లు ఉండబడిన వారికి 3 సిలిండర్ల చొప్పున ఎంత డబ్బు అయితే కావాలనో అంత డబ్బు బడ్జెట్లో పెట్టలే. అంటే మళ్ళీ ఆడ కూడా కోతే. పడినోనికి పడుతుంది, పడనోనికి పడదు. పడిన వానికి సైతం 3 గ్యాస్ సిలిండర్లు అయితే పడదు. ఇది కోత. ఇట్లా రైతులు 20,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇవ్వాలా, 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలా. సెంట్రల్ గవర్నమెంట్ 6,000 ఇస్తుంది. ఈయన ఇవ్వాల్సిన 20,000 రూపాయలు ఒక సంవత్సరం ఎగరగొట్టినాడు. పోయిన సంవత్సరం 58 లక్షలు, 55 లక్షలకి ఇవ్వాల్సి కోత కోసినాడు. పోనీ 20,000 రూపాయలన్నా ఇచ్చినాడా అంటే 2 సార్లు 5,000 ఇచ్చినాడు. 2 సార్లు 5,000, 10,000. అంటే 2 సంవత్సరాల గట్టి కలిసి అయినా 30,000 ఎగరగొట్టాడు రైతుకు. ఈ సంవత్సరం కూడా మళ్ళా కోతే. రైతులకు పెట్టుబడి సాయములోనూ కోతే, ముసలి వాళ్లకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు ఇచ్చే పెన్షన్లోనూ కోతలే, పిల్లలు చదువుకునేదానికి అమ్మఒడి ఇచ్చే దాంట్లోనూ కోతలే, గ్యాస్ సిలిండర్స్ 3 సప్లై చేసే దాంట్లోనూ కోతలే, 16 రకాల సర్వీసులు ఉంటే 6 రకాల సర్వీసులు ఇచ్చి ఉచిత బస్సు అని చెప్పి అక్కడ కోతలే. ఇవి కోతలు. ఇక వాతలే ఉన్నాయి. కరెంటు బిల్లులు పెరగబోతున్నాయి. ఇది పెద్ద వాత మీకు ప్రతి నెల. ఏదైనా ఒక ఆస్తి కొనాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతున్నాయి.
ఇది వాతే మీకు. ఇది కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరిగినాయి, ఇంకా పెరగబోతున్నాయి. ఇది వాతే. డీజిలు పెట్రోలు ధరలు అధికం, ఇది వాతే. ఇంటి పన్ను, ఇది వాతే. నీటి పన్ను ఇది పెరిగింది, ఇది వాతే. ప్రతిదినము దినచర్యలో భాగమైనటువంటి మందు బాబులకు మందు ధరలు అధికము, అది వాతే. ఈ వాతలు చెప్పుకుంటా పోతే వాతలు చాలా ఉన్నాయి. ఇంకా కూతలు, ఆయన చెప్పిన కూతలు అంటే తెలియక ఏమన్నా ఆ సైడ్ వాళ్ళు, ఉత్తరాంధ్ర వాళ్ళు, లేకుంటే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి కూతలు అంటే ఏందనుకుంటావారేమో. కూతలు అంటే ఉండబడిన దానికంటే లేకుంటే ఉరువే లేకపోయినా అధికంగా మాట్లాడడం, అధికంగా చెప్పడం అంటారు కదా, కోతల రాయుడు అంటారు కదా, దాన్ని కూతలు అంటారు. ఇంకా ఆయన చెప్పిన అధికమైనటువంటి ఆ కూతలు ఏంటి అంటే కన్నా అద్భుతమైన కూతలు ఆయన చెప్పినట్టు బడ్జెట్లో సూపర్ 6 మేము అమలు పరిచినాం. పీపీపీపీ అద్భుతంగా అమలవుతుంది. అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు, మన వాళ్ళంతా దత్తత తీసుకొని అందరినీ సాగుకాలు చేసినారు. మన అమరావతి తయారైపోయింది, ఇక్కడ పోలవరం తయారైపోయింది. ఇట్లా కూతలు. బడ్జెట్ అంతా ఏముందంటే కన్నా కోతలుండాయి, వాతలుండాయి, కూతలుండాయి. ఇంత తప్పితే దాంట్లో ఏమీ లేదు. ఒకవేళ ఏమైనా ఉంది అనుకుంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే గత 2 రోజులుగా మా నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు. బడ్జెట్ మీద మేధావులు మాట్లాడుతూనే ఉన్నారు డిబేట్స్లలో. మరి ఒక్క మంత్రి కానీ, ఒక్క విప్పు కానీ, ఒక్క ఎమ్మెల్యే కానీ బయటికి వచ్చి ఇదిగో మీరు చెప్తూ ఉండే బడ్జెట్ మీద మీరు మాట్లాడుతూ ఉండే మాటలు తప్పు, మేము ఇది చేసినాం ఈ 2 సంవత్సరాలు, ఈ బడ్జెట్లో ఇది పెట్టగలిగినాం అని ఒక్కరు కూడా మా విమర్శను ఖండించిన దాఖలాలు లేవు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, నేను చేయబోయే విమర్శకైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా విమర్శించవచ్చు. నేను మాట్లాడబోయే మాటలు తప్పు ఉంటే ఇదిగో తప్పు అని చెప్పి విమర్శించవచ్చు. ప్రెస్ ముందుకు వచ్చి సమాధానం ధైర్యంగా చెప్పాలా. మేము అడుగుతూ ఉన్నాం, ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తానని చెప్పినావు నువ్వు. ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల 1500 ఇస్తానని చెప్పినావు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు 2 బడ్జెట్లలో ఎగరగొట్టినావు. ఈ 3వ బడ్జెట్లో కూడా మహిళలకు ఇస్తానని చెప్పిన 1500 రూపాయలకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపులు ఎక్కడైనా బడ్జెట్లో కనిపిస్తాయా? మీరు చూపించగలుగుతారా? ఏ ఎమ్మెల్యే అని సమాధానం చెప్పాలి. మేము ఈ ఊళ్ళలో మీకు ఓట్లు వేసినారు కదా, మీరు అబద్ధాలు చెప్పిరో లేకుంటే ఆ రోజు నిజాలు అనుకొని చెప్పింటే మీకు ఓట్లు వేసినారు. మరి ఇప్పుడు వాటికి సమాధానం చెప్పండి. మీ రూపాయలు ఆడపిల్లలకు ఇచ్చే డబ్బులు నిధులు ఉన్నాయా? నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పిస్తాం, ఉద్యోగం ఇప్పించలేకపోతే ప్రతి నెల 3000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఇప్పటి వరకు 3000 రూపాయలు మీరు ఇవ్వకపోవడం, పైగా 20 లక్షల ఉద్యోగాల్లో 20 ఉద్యోగాలు ఇవ్వకపోవడం, పైగా మీరు చెప్పిన మరొక అబద్ధం, అధికారంలోకి వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ను అనుసంధానం చేసి నిరుద్యోగులందరికీ నైపుణ్యం కలిగిన వృత్తులలో నైపుణ్యం ఇప్పించి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తామని చెప్పినారే. రాష్ట్రంలో ఎక్కడైనా నిరుద్యోగులకు మీరు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నైపుణ్యాన్ని కల్పించి ఎక్కడ ఉద్యోగాలు ఇప్పించారో చూపించగలుగుతారా? ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు లేరని చెప్పి చూపించగలుగుతారా? మరి నిరుద్యోగులను లేకుండా మీరు చేయలేనప్పుడు ఆ నిరుద్యోగులకు భృతి ప్రతి నెల 3000 రూపాయలు మీరు ఇవ్వలేదు. ఈ బడ్జెట్లో నిధులు కేటాయింపు లేదు. మరి దీనికైనా మీరు సమాధానం చెప్పాలి కదా. 50 సంవత్సరాలకే మీరు పెన్షన్ ఇస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించిన స్త్రీ పురుషులకు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని చెప్పినారు. అట్లా 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు 20-25 లక్షల మంది ఉన్నారు. మరి వాళ్లకు నిధులు ఈ బడ్జెట్లో కేటాయించినట్టు ఎక్కడ మాకైతే కనిపించలే మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో. మరి ఆ ఊర్లో ఉండే ఎమ్మెల్యేలు ఆ ఊర్లో బయటకు వచ్చి ప్రజలకు
ఇదిగో ఈ బడ్జెట్లో 50 ఏళ్ళకు పెన్షన్ మేము కేటాయించినాము ఈ నిధులు అని చెప్పి, లేకుంటే ఈ 1500 రూపాయలు మేము ఆడవాళ్ళకు మహిళల కోసం కేటాయించినామని చెప్పి ధైర్యంగా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పగలుగుతారా అని అడుగుతాను నేను. రైతులకు 20,000 రూపాయలు చెప్పినారు పెట్టుబడి సాయం. 2 బడ్జెట్లు అయిపోయి 3వ బడ్జెట్. ఈ 3వ బడ్జెట్లో కూడా రైతుల కోసం మీరు ఇస్తానన్న 20,000 రూపాయలకు కావలసిన నిధులను కేటాయించలే. అరకొరకే 30,000 రూపాయలు ఎగరగొట్టినారు రైతులకు. పోయిన సంవత్సరం 20, పోయిన సంవత్సరం 20, 40,000 రూపాయలు ఇవ్వాలా. టోటల్గా ఇప్పుడు మీరు ఇచ్చినది 10,000 రూపాయలు. 30,000 రూపాయలు ఎగరగొట్టినారు. ఈ సంవత్సరం ఇవ్వాల్సిన రైతులకు 20,000 రూపాయలు కూడా నిధులు ఎంత కేటాయించినారు అని చూస్తే 58 లక్షల మందికి కావలసిన డబ్బును మీరు నిధులు కేటాయించలే. మళ్ళీ ఇదిలు ఇచ్చినారు. ఆ ఇదిలు ఇచ్చిన దాంట్లో కూడా ఖర్చు చేస్తారో ఖర్చు చేయరో కూడా తెలియదు.